హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న మోడల్ చూసారు కదండి. ఆ మోడల్లో ఇప్పుడు నేను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఒకసారి డ్రెస్ డిజైన్ కట్ చేద్దాము. షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్, దాంట్లో హాఫ్ వచ్చేసి 8 ఇంచెస్. దాంట్లో హాఫ్ తీసుకొని షోల్డర్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్కి కూడా 8 ఇంచెస్ తీసుకుంటాము. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 42, దాన్ని 4గా డివైడ్ చేస్తే 10.5 వస్తుంది. దాన్ని మార్క్ చేసి 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ పెట్టుకొని వేస్ట్ని మార్క్ చేసుకుందాము. వేస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ బై 4 అంటే 8.75 దాకా వస్తుంది. దానికి మళ్ళీ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ పెట్టుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ ప్రకారం యాడ్ చేద్దాము. 2 డాట్స్ వేసేసి ఆమ్ రౌండ్కి ఎవరికైనా 30+ సైజ్ వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకుంటాము. 1.5 ఇంచ్కి మార్క్ చేసేసి స్మాల్ డాట్స్ పెట్టేసేయండి. నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను విడ్త్, అండ్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్. 4 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. 3.5 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఆర్మ్ డౌన్ చేసుకున్నాము. అప్పుడు మనకి స్లోప్గా షార్ప్గా ఉంటుంది. డౌన్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేస్తున్నాను. బ్యాక్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్కి మార్కింగ్ చేసుకుందాము. దీంట్లో ఫస్ట్ దీన్ని ఇలా మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకున్న తర్వాత నెక్ని మార్క్ చేసుకుందాము. చాలా ఈజీ అండి ప్యాటర్న్. నార్మల్గా మనము లాంగ్ ఫ్రాక్స్కి ఎలా అయితే డ్రెస్ తీసుకుంటామో కటింగ్ సేమ్ అంతే. సైడ్స్కి సేమ్ యాస్టీజ్ బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ డిజైన్కి వచ్చేసి మన పైన షోల్డర్ నుంచి చెస్ట్ విడ్త్కి 11 ఇంచెస్ ఉంటుందన్నమాట. అండ్ ఈ డాట్ మధ్యలో సైజ్కి 4 ఇంచెస్ నుంచి తీసుకుంటాం. ఆ 11 ఇంచెస్లో ఈ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, కింద విడ్త్ వచ్చేసి 3.5 అంటే స్లైట్గా ఉంటుంది. మన డాట్కి మధ్యలో 2.5 ఇంచెస్. దాన్ని వచ్చేసి రౌండ్గా ట్రిమ్ చేసుకొని చిన్నగా షేప్ తీసుకుందాము ఆ ప్యాటర్న్లో. ఇప్పుడు అక్కడ 2.5 ఇంచెస్కి తీసుకున్నాం కదా, నెక్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇందాక 3.5 ఇంచెస్ది మార్క్ చేసుకున్నాం కదా, అలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం గీసుకున్న నెక్ ప్యాటర్న్ రావాలంటే ఒక 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకొని నెక్ ఎంత విడ్త్ అయితే డీప్ పెట్టుకుంటామో అంతే 6 ఇంచెస్ డీప్ పెట్టుకొని ఒకసారి ప్యాటర్న్ డ్రా చేశాను చూడండి. ఆ 2.5 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ డౌన్లోకి తీసుకున్నదేమో రౌండ్ షేప్ని డ్రా చేసి మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఇది 5 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక రౌండ్ తీసాను కదా, ఈ లైన్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డాట్కి షార్ప్గా ఇది ఇలా రౌండ్ ప్యాటర్న్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి దీన్ని వీ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. దీని మీదకి డ్రా చేసుకున్న తర్వాత ఆ పైనుంచి ఉన్నది మొత్తము కట్ చేసుకుంటాము. అక్కడ మనకి డోరీస్ వస్తాయి అన్నమాట. ఇది ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం కటింగ్ చేసుకున్నాం. ఇందాక 1/2 ఇంచ్ స్లోప్ తీసాం కదా, ఇప్పుడు కూడా 1/2 ఇంచ్ స్లోప్ తీద్దాం దీంట్లో. ఓకే, తీసిన తర్వాత ఇక్కడ
1.5 ఇంచ్ తీసాం కదా ఆర్మ్ హోల్ డౌను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1 ఇంచ్ డౌన్ తీద్దాం. జస్ట్ సింపుల్గా ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ తీసి ఇప్పుడు ఆ ప్యాటర్న్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఇందాక ఇక్కడ డిస్టెన్స్ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ ఒక 2 ఇంచెస్ దానికోసం అడిషనల్గా సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 2.5 పోతుంది కాబట్టి ఖర్చులోకి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా. పైన కూడా మనకి ఇప్పుడు ఇది ఏదైతే చిన్న చిన్న డాట్స్ లాగా వేసాం కదా, దాన్ని ఖర్చులోకి 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఆ మార్క్ని దీన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు ప్యాటర్న్ని యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. డిజైన్ షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి నార్మల్గా మనం డాట్స్ వేసుకునే దానికంటే ప్రిన్సెస్ కట్ డ్రెస్ స్టిచ్ చేసుకుంటే లుక్ చాలా ఎలివేట్ అవుతుంది. ఏ సైజ్ వాళ్ళకైనా బాగుంటుంది, స్మాల్ సైజ్ అయినా లార్జ్ సైజ్ వాళ్ళకైనా. ఇంకా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ లుక్ చాలా బాగా ఉంటుంది. జస్ట్ పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది. లావుగా కూడా కనిపించరు, బాగుంటుంది. ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, ఫినిషింగ్ ఫిట్టింగ్. ఈ స్లోప్ డౌన్ ప్రకారం యాస్టీస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాటర్న్ని యాస్టీస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ నెక్ ప్యాటర్న్ మార్కింగ్ వచ్చేసి అలానే ఉంచుదాము. తర్వాత కట్ చేద్దాము. దానికి బక్రం పేస్టింగ్ అంటించిన తర్వాత అప్పుడు నెక్ని కట్ చేసుకుందాము. ప్రజెంట్ అయితే కట్ చేయట్లేదు, తర్వాత కట్ చేస్తాను అనేది. ఓకే, చూడండి నెక్ ప్యాటర్న్ కట్ చేస్తాను. స్లోప్ షోల్డర్ డౌన్ తీసిన తర్వాత జస్ట్ అక్కడ దాకా కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ రౌండ్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ రౌండ్ పార్ట్ వరకు కట్ చేసుకొని ఆ వీ షేప్ లాగా ఉన్నదాన్ని జస్ట్ కట్ చేసుకుందాం. అంటే ఇంకంతే అండి నెక్ ప్యాటర్న్. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన మనం డోరీ రెడీ చేసుకొని అక్కడ డోరీ వేసేసుకుంటే అది వచ్చేస్తుంది. అది ఇక్కడున్న ఈ వీ షేప్ది మనం పెట్టుకునే డౌన్ని బట్టి నేనంత డీప్ వేయను కాబట్టి కొంచెం లైట్గానే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాము. కొంచెం బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలవెన్స్ పెట్టేసి కట్ చేసుకుందాము. జస్ట్ దీంట్లో ఏం లేదండి, ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు దీనికి కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కింద పార్ట్కి వచ్చేసి నేను 42 ఇంచెస్ 36 ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాబట్టి నేను 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫ్రంట్కి 2 మీటర్స్, బ్యాక్కి 2 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. నాకు ఎందుకో ఇది కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని 17 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. అది మరీ ఫుల్ స్లీవ్ కాదు, అలా అని హాఫ్ స్లీవ్ కాదు, కొంచెం మోచేతి కన్నా కిందకు వస్తుంది, బాగుంటుంది డిజైన్ పెట్టుకుంటే. ఇప్పుడు డౌన్ వచ్చేసి 17 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ ఏమో పైన కింద ఖర్చుల కోసం వదిలేసాను. మనం కావాలంటే పట్టీలాగా వేసుకోవచ్చు, ఏదైనా తర్వాత కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. పైనుంచి ఆర్మ్ డౌన్కి లాంగ్ కాబట్టి 4 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. కిందలో మార్క్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక 8 ఇంచెస్ అంటే 16 ఇంచెస్ కదా, పైనుంచి స్లోప్గా అలాగా ఆర్మ్ డౌన్ ఇచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చేసి దాని ప్రకారం పైన కింద జాయిన్ చేసేయడమే అండి. పైన కింద జాయిన్ చేసి దాని ప్రకారం కట్ చేసుకోవడమే. చూసారు కదండి ఇప్పటిదాకా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దాంట్లో ఉన్న టిప్స్, డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఈ వీడియోకి 50 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంతే అండి వీడియో.